హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారిని తమిళనాడులో ఒక ఆలయంలోకి ప్రవేశించనివ్వలేదు అన్న ఒక వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చలకు దారితీసింది సార్. ఆయన దళితుడు, అందుకే ఆయన్ని గుళ్ళోకి అనుమతించలేదని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇళయరాజా గారిని గుళ్ళోకి ప్రవేశించనివ్వలేదు? మరి ఆయన ఏం చెప్తున్నారు? తమిళనాడు గవర్నమెంట్ ఏం చెప్తుంది? అసలు ఏం జరిగింది సార్ అక్కడ? ఇళయరాజా గురించి కొత్తగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత ఫేమస్ అందరికి తెలుసు. అయితే ఆయనకు నిన్న ఒక అవమానం జరిగింది. యాక్చువల్గా ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా. ఆయన దేశంలో ఏ టెంపుల్కైనా రాజ్యసభ సభ్యుడిగా కూడా వెళ్ళే హక్కు, అధికారం ఉంటాయి. అయినా కూడా ఆయన్ను నిన్న అడ్డుకున్నారు అన్న విమర్శ వచ్చింది. సో ఒక గర్భగుడిలో అడ్డుకున్నారని కొంతమంది పోస్టులు పెట్టారు. దాని తర్వాత నేను పరిశీలిస్తే ఆయన్ను అడ్డుకునింది గర్భగుడిలో కాదు, నిజానికి ఆయనకి స్వాగతం పలికారు టెంపుల్ వాళ్ళు. ఈ టెంపుల్ ఎక్కడంటే ఆండాల్ టెంపుల్ అంటారు, విరుదానగర్ అని, శ్రీవల్లిపుత్తూరు దాంట్లో ఆండాల్ టెంపుల్ వెరీ పాపులర్. ఆ టెంపుల్లో 3 రకాల దేవుళ్ళు ఉంటారు. ఒకరు ఆండాల్ రంగమన్నార్, తర్వాత గరుడేశ్వర్, తర్వాత మూలవర్. ఈ 3 గాడ్స్ ఉంటారన్నమాట. ఆయన యాక్చువల్గా ఆయన ఎందుకు వెళ్ళాడు అంటే, దివ్య పసురంగల్ అని ఒక మ్యూజిక్ ఆల్బమ్ ఉంది. ఆ ఆల్బమ్ బేస్ చేసుకొని అక్కడ నాట్యాంజలి కార్యక్రమాన్ని ఆ టెంపుల్లో ప్లాన్ చేశారన్నమాట. సో దానికి ఈయన్ని గెస్ట్గా పిలిస్తే ఈయన వెళ్ళారు. సో ఈయనకి మొత్తం ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి స్వాగతాలు పలికి అన్ని చోట్ల ప్రదక్షిణాలు అన్నీ చేసుకున్నారు ఆయన. కానీ ఆయన్ను అర్ధ మండపం అంటారు. మామూలుగా గుళ్ళో మండపాలు ఉంటాయి. అర్ధ మండపం, మండపం, మహామండపం, ఆస్థాన మండపం, కళ్యాణ మండపం, నంది మండపం, రంగమండపం, ఇలాగా మండపాలు ఉంటాయి. అవి కాకుండా అంతరాలం, గర్భగృహం, ప్రదక్షిణ, జగతి, ఇలాంటి ప్లేసెస్ కూడా గుళ్ళో ఉంటాయి. ఈ అర్ధ మండపం అనేది గర్భగుడికి మెయిన్ దీనికి మధ్యలో ఉంటుంది. సో ఈ మండపంలోకి అక్కడ జియర్ బ్యాచ్ కూడా వచ్చారు. జియర్ అంటే అక్కడ ఆండాల్ జియర్ మట్ అనేది కూడా ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన శటగోప రామానుజ జియరు, తర్వాత త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజియర్, వీళ్ళందరూ కూడా వీళ్ళ వెనక ఈయన కూడా వెళ్తున్నాడు. అర్ధమండపంలోకి వెళ్ళబోతుంటే ఈయన ఆపేసి ఈయన వెనక్కి పంపించారు, వాళ్ళని మాత్రం అలో చేశారు. ఇది ఈ వీడియో బయటకు వచ్చింది. దాంతో ఇళయరాజాకి అవమానం జరిగింది. ఒక దళితుడు కాబట్టి ఇలాగా చేశారు అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా మీడియా అంతా రాయడం మొదలుపెట్టింది. దాన్ని ఇళయరాజా ఎక్స్లో ట్వీట్ చేశాడు, ఖండించాడు. ఆయన నేను నా ఆత్మగౌరవాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా తాకట్టు పెట్టుకునే ప్రసక్తే లేదు. సో నన్ను ఉపయోగించుకొని లేనిపోని వదంతులు వ్యాపింపజేస్తున్నారు, ఇవన్నీ అబద్ధం, నాకు ఏ రకమైన అవమానం ఎక్కడ జరగలేదు అని ఆయన చెప్పాడు. అట్లాగే ఆ టెంపుల్ ట్రస్టీ బోర్డు కూడా ప్రకటించింది. ఇదేంటంటే అర్ధమండపంలో మేము ఎవరిని కూడా అనుమతించము, ఓన్లీ జియర్, పురోహితులు, అంటే అక్కడ అర్చకులు, టెంపుల్ స్టాఫ్, వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఏ కులం మతం అనేది మేము చూడము, మిగతా ఎవరిని కూడా మేము అలౌ చేయము. ఇది ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం మేము చేస్తున్నాం, ఆగమ శాస్త్ర ప్రకారం మేము చేస్తున్నాము అనేది వాళ్ళు అనౌన్స్ చేశారు. కాబట్టి ఇందులో మేము ఇళయరాజాని అవమానించింది ఏం లేదు. మేము సత్కరించి అన్ని దర్శనాలంతా చేయించి ఆయన పంపించాం తప్ప ఆయనకు ఆ విషయం తెలియదు. అర్ధమండపంలోకి తాను ఎంటర్ కావచ్చా లేదనే విషయం ఇళయరాజాకి తెలియకుండా ఆయన వచ్చారు. ఆయనకి మేము అర్థం చేయించినాక ఆయన వాలంటరీగా విత్డ్రా అయ్యాడు అనేది వాళ్ళు చెప్పారు. అట్లాగే గవర్నమెంట్ కూడా, స్టాలిన్ గవర్నమెంట్ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. అట్లాగే ఇళయరాజా కూడా చెప్పాడు. కానీ ఇళయరాజా చెప్పిన కథనాన్ని ఎవరూ నమ్మట్లేదు. ఎందుకంటే గత కొంతకాలంగా ఇళయరాజా బీజేపీ వైపు ఉన్నాడు. అందుకే బీజేపీ ఈయనకు రాజ్యసభ సభ్యత్వం పిండి కాబట్టి ఈయన కాంప్రమైజ్ అయ్యి తన అవమానాన్ని కూడా పక్కన పెట్టేసి ఈయన గవర్నమెంట్కి సపోర్ట్గా మాట్లాడుతున్నాడని ఇళయరాజాను విమర్శిస్తున్నారు. అక్కడ ఉన్న శ్రీవల్లిపుత్తూరు ఆండాల్ టెంపుల్ యాజమాన్యాన్ని, ఆ బోర్డుని విమర్శిస్తున్నారు. ఇది మొత్తంగా వైరల్ అవుతుంది. అయితే మనం ఓవరాల్ ఇష్యూ చూసుకున్నప్పుడు ఆగమ శాస్త్ర ప్రకారం మేము ఇది చేస్తామని చెప్తున్నారు. మామూలుగా
ఆగమ శాస్త్రము అనేది మనకి ఆగమాలు అంటారు. ఈ దాదాపు 3 ఆగమాలు ఉంటాయి బేసిక్గా. శైవ ఆగమం, వైష్ణవ ఆగమం, శాక్త ఆగమం అంటారు. ఈ ఆగమాల్లో మళ్ళీ జ్ఞానపదం, యోగ పదం, క్రియాపదం, చర్యాపదం అని 4 రకాలు ఉంటాయి. ఈ జ్ఞానపదంలో ఏంటంటే ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు, వేదాంతం కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, ఇవన్నీ కూడా జ్ఞానపద ఆగమాల్లో డిస్కస్ చేస్తారు. యోగ పదం ఏమో ఫిజికల్ ఎక్సర్సైజులు, యోగా, ఇటువంటి వాటిని యోగ పదం అంటారు. క్రియాపదం అనేది టెంపుల్ నిర్మాణం ఎలా ఉండాలి, ఆ టెంపుల్లో ప్రధానంగా 3 రకాలు ఉంటాయి. స్థలము, తీర్థము, మూర్తి. అంటే ఎటువంటి స్థలంలో టెంపుల్ ఉండాలి, దాంట్లో ట్యాంక్ అంటారు, వాటర్ ట్యాంకు, అది ఎక్కడ ఉండాలి, మూర్తి అంటే దాని విగ్రహం. సో ఇవన్నీ ఎలా ఉండాలి, గోపురం ఎలా ఉండాలి, ఈ స్ట్రక్చర్, వీటి గురించి మాట్లాడేదేమో క్రియా పదం ఆగమం అన్నమాట. లాస్ట్లో చర్యాపద ఆగమం. చర్యాపద ఆగమం అంటే పూజా పద్ధతులు ఎలా ఉండాలి, నిష్ఠ ఎలా ఉంటుంది, ఎవరు రావచ్చు, ఎక్కడికి రావచ్చు, ఏ ప్లేస్ ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పేది చర్యాపద ఆగమం. సో ఈ ఆగమ శాస్త్రాల బేస్ చేసుకొని మన హిందూ టెంపుల్స్ అనేవి ఉంటాయి. దానికి కొన్ని రూల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. అయితే ఎక్కడ కూడా దీంట్లో దళితుల్ని అలో చేయొద్దు అనేసి ఆగమ శాస్త్రాల్లో లేవు. కానీ దళితులైనా కాకపోయినా కొన్ని ప్లేసెస్కి సంబంధించి కొంతమందిని, అంటే హిందూ మఠాధిపతులు కావచ్చు, అర్చకులు కావచ్చు, వాళ్ళకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇతరులకు, సామాన్య ప్రజలకు ప్రవేశం ఉండదు అనేది వాళ్ళు చెప్తున్నారు. అయితే తమిళనాడు హిస్టరీ కానీ మనం తీసుకుంటే 1970s ప్రాంతంలోనే పెరియార్ అనే ఈవి రామస్వామి నాయకర్ బ్రాహ్మణులే ఎందుకు అర్చకులుగా ఉండాలి, పూజారులుగా ఉండాలి, నాన్ బ్రాహ్మిన్స్ కూడా ఉండొచ్చు కదా, నాన్ బ్రాహ్మణ ఉద్యమం అనేది మనకి తమిళనాడులో చాలా బలంగా ఉంది. ఆ టైంలో కరుణానిధి 1971లో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్కి ఒక సవరణ తీసుకొచ్చారు. ఆ సవరణ ప్రకారం హెరిడిటరీగా, వారసత్వంగా పూజారులు నియమించే దాన్ని తొలగించి ఎవరినైనా ట్రైనింగ్ ఇచ్చి అర్హత ఉంటే, వాళ్ళకి నాలెడ్జ్ ఉండి ట్రైనింగ్ ఉంటే వాళ్ళు పూజారులుగా ఉండొచ్చు అని చెప్పి తమిళనాడులో ఉండే అన్ని టెంపుల్స్లో కూడా ఆ రూలు తీసుకొచ్చారు. దాదాపు 44,713 టెంపుల్స్లో ఇది ప్రవేశపెట్టారు. దీని మీద 1972లో సుప్రీంకోర్టుకి పూజారి వర్గం అప్పీల్కి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏమో ఈ సవరణని ఒక యాంగిల్లో తప్పుపట్టింది, అంటే హెరిడిటరీగా వారసత్వంగా ఇవ్వమని చెప్పింది. మరోవైపు ఏమో ఈ సవరణ మంచిదే, దీంట్లో ఒక సెక్యులర్ కోణాన్ని తీసుకొచ్చిందని కూడా సుప్రీంకోర్టు, అంటే కర్ర వెరగకుండా పాము చావకుండా ఒక తీర్పిచ్చింది. అప్పట్లోనే ఇవి ఈయన పెరియార్ రామస్వామి నాయకర్ విడుదలయ్యని డిఎంకే పత్రికలో వ్యాసం రాస్తూ ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ లాగా ఉంది సుప్రీంకోర్టు తీర్పు అని ఆయన విమర్శించాడు కూడా. ఆ తర్వాత 2006లో కరుణానిధి ఒక స్పెషల్ జీవో తీసుకొచ్చి ఈ నేను ఇందాక చెప్పిన 44,713 టెంపుల్స్లో నాన్ బ్రాహ్మిన్స్ని ట్రైనింగ్ ఇచ్చి పంపించడం, దానికి సంబంధించి ఒక 4 నెలల కోర్సు ప్రవేశపెట్టడం, ఇవన్నీ కూడా కరుణానిధి చేశాడు. ఆ తర్వాత ఈ మధ్య కూడా స్టాలిన్ వచ్చినాక కూడా 2021లో దాదాపు 23 మందిని నాన్ బ్రాహ్మణ్ ప్రీస్టుల్ని నియమించారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్ నియమిస్తుంది కానీ ఈ నాన్ బ్రాహ్మణ్ ప్రీస్టులు గుళ్ళల్లోకి ఉండలేకపోతున్నారు, పూజారులుగా పనిచేయలేకపోతున్నారు. దీనికి ఒక రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ ఏమైందంటే కన్నబిరాన్ అనే ఒక నాన్ బ్రాహ్మణ్ దళితుని నియమిస్తే ఎక్కడ సేతునారాయణ పెరుమాళ్ టెంపుల్, శ్రీవల్లిపుత్తురే ఇది కూడా, సేతునారాయణ టెంపుల్లో నియమిస్తే అక్కడున్న పూజారులు ఇతను అవమానించడం మొదలుపెట్టారు. దాంతో అతను చాలా బాధపడి ఎంతో వేదనకు గురయ్యి, నన్ను రోజు అవమానిస్తున్నారు, నేను మా కుటుంబం అవమానాలు పాలవుతున్నాం, అందుకని నేను రిజైన్ ఇచ్చేస్తున్నాను, రిజైన్ ఇచ్చాడు. అప్పట్లో సంచలనం అయింది. ఇలాగా అంటే ఒక సంస్కరణ అనేది స్టార్ట్ అయింది 70sలోనే తమిళనాడులో. కాకపోతే అది అమలు అవడానికి ఇంకా కూడా టైం పడుతుంది. ఇక కేరళలో కూడా ట్రావెన్కోర్ టెంపుల్లో 36 మంది నాన్ బ్రాహ్మిన్స్ని నియమించారు. అప్పుడు దాన్ని కమలాసన్ కూడా మెచ్చుకున్నాడు, పినరయ్ విజయన్ని. కేరళలో ఉండే దాదాపు 1500 టెంపుల్స్లో కూడా నాన్ బ్రాహ్మణ్ ప్రీస్టుని పెట్టారు. ఆ మధ్య
తిరుమలలో కూడా కొంతమందిని పెట్టారనే వార్తలు కూడా వచ్చింది. అట్లాగే బీజేపీని మనం నిందిస్తాం, కానీ బీజేపీకి సంబంధించిన విహెచ్పి విశ్వ హిందూ పరిషత్తు దాదాపు 5,000 మంది దళితుల్ని పూజారులుగా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే వివిధ టెంపుల్లో పెట్టినారు. 2020లో ఇది జరిగింది. అంటే బీజేపీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ హిందూ, వీళ్ళు కూడా ఈ హిందూ దీంట్లో ఉండే శాస్త్రాల్లో వాటికి సంబంధించిన నియమాల్లో మార్పులు తేవాలనేది ట్రై చేస్తున్నారు. బట్ ఓవరాల్గా ఇప్పటికి కూడా దళితులకి మెయిన్ స్ట్రీమ్ టెంపుల్స్లో ఇప్పటికీ చాలా చోట్ల అలో లేదు. ముఖ్యంగా తిరుమల లాంటి టెంపుల్స్లో ఇవి లేదు, కానీ